ఎక్కడున్నా ఒక లైట్గా వెలగాలని ఆశిస్తాడు. అంతేగాని పాపంలో పడిపోయి నిన్ను చూసి క్రైస్తవురాలని అసహించుకొని దేవుని నామానికి మహిమ రాకుండా చేసేవారికి దేవునికి ఇష్టం లేదు. అయినా కూడా దేవుడు ప్రేమిస్తాడు, అయినా కూడా కృప చూపిస్తాడు. ఆయన ప్రేమ, ఆయన కృప చాలా గొప్పది. మనుషులు ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించరు, అంతగా మనల్ని చేర్చుకోరు. అది ఎవ్వరైనా సరే, నీ సొంత తల్లైనా తండ్రైనా తమ్ముడైనా చెల్లైనా అక్కైనా బెస్ట్ ఫ్రెండ్ అనుకొని చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఒకరోజు నేను వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు యుగ యుగాలు నీతో ఉంటాడు. తిరిగి ఆయనలో చేర్చే వరకు నీతోనే ఉంటాడు, నడిపిస్తాడు. కాబట్టి నీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నువ్వు వెలుగ్గా చేయబడ్డా అనుకుంటాం. నేను దేనికి యూస్ఫుల్ కాదేమో, నేను దేనికి పనికిరానేమో అనుకుంటున్నావేమో. కానీ నువ్వు దేవునికి నువ్వు సమర్పించుకున్నట్లయితే నేను యూస్ఫుల్ వెజల్గా చేస్తాడు.